సియా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మూటా వర్కర్స్ వారికి ఇంటి స్థలాల పట్టాలు అందించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. కోట మండలం చంద్రశేఖరాపురం వద్ద ఇటీవల రోడ్డు ప్రమాదం. మృతి చెందిన ఇద్దరు యువకుల కుటుంబాలకు వ్యక్తిగతంగా ఒక కుటుంబానికి 50,000 అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. వ్యవసాయ మోటార్లు దొంగతనం చేసిన దొంగలను కాపాడేందుకు రాజకీయ నాయకులు ప్రయత్నించడం సిగ్గుచేటని పేర్కొన్న మనుబోలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పొన్నూరు రామకృష్ణయ్య. శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం మహాశైవాక్షయ యోగం సందర్భంగా మహాశివునికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు. పేద ప్రజలకు ఇచ్చిన నివేశ స్థలాలను అమ్ముకొని మరలా పట్టాలు కావాలని వస్తే ఇచ్చేది లేదని, పేద ప్రజల నివేశ స్థలాలను ఎవరైనా కొంటే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హెచ్చరించారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఠా వర్కర్స్ వారికి ఇంటి స్థలాల పట్టాలను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అందించారు. పలువురు పట్టణ ప్రజలు ఎమ్మెల్యేని కలిసి తమ సమస్యలను తెలియజేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఇల్లు లేని పేదవారందరికీ ఇంటి స్థలాల పట్టాలను అందిస్తున్నామని, ఇల్లులు నిర్మించుకొని జీవనం సాగించాలని సూచించారు. కొంతమంది ఇంటి స్థలాలను అమ్ముకొని మరల మాకు పట్టాలు కావాలని వస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు. పేద ప్రజలకు మాయమాటలు చెప్పి ఎవరైనా స్థలాలు కొంటే వాటిని రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కిరణ్ కుమార్, దశరథ రామిరెడ్డి, మోహన్ రెడ్డి, జలీల్, రహీం, శివకుమార్, హరికుమార్, లీలావతి, భారతి తదితరులు పాల్గొన్నారు. ఓకే మ్యాట్ చూడమ్మా. పల్లి రామ్మూర్తి. ఓకే సార్. రైట్ చూడన్నా. పంజాం జైశ్రీ. పెట్లూరు తిరుపతమ్మ. మ్యాట్ చూడమ్మా. తిరుపతమ్మ. ఊరేపల్లి ఓపులమ్మ. ఓకే. మగ్గం స్వప్న. ఓకే. ఆరవ లీలావతి. ఆరవ లీలావతి. శివసాగర్. ఓకే ఓకే ఓకే. బల్లి గురువమ్మ. బల్లి గురువమ్మ. ఓకే. బల్లి మ్యాట్ చూడమ్మా. దిగ్గా వేణు. యాదపూడి బుజ్జమ్మ. ఓకే. ఉప్పు తోట పెంచలయ్య. మా ఇట్రా. ఉప్పు తోట పెంచలయ్య. ఓకే ఓకే అక్క. చేవూరు పద్మ. ఓకే సార్. ఉప్పల సుబ్బమ్మ. ఉప్పల సుబ్బమ్మ. ఓకే సార్. సార్ ఓకే. పనిచేసే వాళ్ళకి ఇక్కడ పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఇంకా కూడా కొంతమంది కూడా
3-4 రోజుల్లో కూడా మిగతా కూడా వస్తాయి. అయితే నేను చెప్పేది ఏంటంటే మీరు పట్టాలు తీసుకొని అమ్మేసి మళ్ళీ పట్టాల కోసం వస్తే కుదరదు. అది మంచి పద్ధతి కాదు. వీళ్ళు గవర్నమెంట్ ఇచ్చింది పట్టాలు, అవి మీరు తీసుకొని అమ్మేసి మళ్ళీ మీరు పట్టాలు తీసుకొని రావడం అనేది మంచి పద్ధతి కాదు. అది క్యాన్సిల్ చేయిస్తారు. అంటే మొహమాటం కూడా నేను మళ్ళీ చెప్తున్నా. నేను మా మేస్త్రులకి మా అబ్బాయికి కూడా చెప్తున్నాయినా అట్లాంటి ఉంటే మాత్రం కుదిరే పని కాదు. ఎందుకంటే మీరు బతికేదానికి ఇచ్చాం, మీరు అమ్మేశారు. అమ్మిన తర్వాత మళ్ళీ మీరు పట్టా తీసుకొని లేదా డబ్బులు అమ్మినట్టు డబ్బులు ఇచ్చేయాలా? అది లేకుండా మీరు ఊరికే చూడదు. అది నా దగ్గర కూడా గతం సంగతి నాకు అనవసరం. నా దగ్గర ఉంటే నిలవని క్యాన్సిల్ చేస్తాను. మీరు నా పేరు బాధపడి ఇది మోసం అండి. డబ్బులు పేదవాళ్ళు తీసుకొని మళ్ళీ మీరు ఇంకో పట్టా కోసం వస్తే నా దగ్గర కట్టించేది అదైతే మంచి పద్ధతి కాదు. అది కూడా క్యాన్సిల్ చేస్తాం. ఒకవేళ అట్లా ఎవరన్నా ఉంటే దయచేసి మీరు ఎవరిదైతే పట్టా డబ్బులు తీసుకున్నారో ఆ డబ్బులు రిటర్న్ చేసేయండి. రిటర్న్ అయిపోతే మళ్ళీ నాకు తెలిస్తే అన్నీ క్యాన్సిల్ చేస్తాను. నేను మళ్ళీ చెప్తున్నా, పేదోడు మోసం చేస్తే మాత్రం క్యాన్సిల్ చేసే ఖాయం. దాంట్లో మీరు ఏమన్నా ఎవరు చెప్పిన ఏమన్నా కాదు. నేను అర్థం చేసుకోమని తెలియజేస్తున్నా. పేదోడు మేము పథకం పట్టా ఇచ్చాం, అంతేకాని మీరు అమ్మే వాళ్ళతో డబ్బులు తీసుకొని మళ్ళీ వాళ్ళకి ఎకరాలు ఉంటే మరి మీరు కొత్త పట్టా ఎమ్మెల్యే ఇస్తున్నాడు తీసుకొని మళ్ళీ వాళ్ళకి సమాధానం చెప్పకపోతే ఇబ్బంది. వాళ్ళకు డబ్బే కదా, మీరు కొనింది కూడా పేద కుటుంబాలే కదా, పేద కులాలే కదా మీరు కొనింది. తప్పు కదా, మంచి పద్ధతి కాదు కదా. కాబట్టి అందరికీ మరొకసారి నేను తెలియజేస్తున్నా. అలాగే మీరు పేరు రికమెండ్ చేసేది కూడా అక్కడ ముందే చూసి రికమెండ్ చేయండి. అదే మిమ్మల్ని నేను ఇచ్చేస్తే రేపు నేను సమాధానం చెప్పాలా? తప్పు కదా, మంచి పద్ధతి కాదు కదా. కాబట్టి ఆ పట్టాలు పేరు కూడా ఈరోజు పట్టాలు వచ్చాయంటే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. గత ఎన్నికల్లో మీకు ఇన్ని సంవత్సరాల్లో ఎవరు కూడా కంట్రోల్ పనిచేసేవాళ్ళు కానీ, అలాగే మా ఉదయ్ రైల్వే దగ్గర ఉండేవాళ్ళందరూ కూడా ఇప్పించారు. వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలా. మనంతా కాదు. ఎవరమ్మా అదే చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోవాలంటే అందుకని ఇవ్వాలి మాకు. కోట మండలం చంద్రశేఖరాపురం వద్ద ఇటీవల రోడ్డు ప్రమాదం మృతి చెందిన 2 యువకుల కుటుంబాలకు రొయ్యల కంపెనీ వారితో మాట్లాడి ఒక్కో కుటుంబానికి 6 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నామని, నేను వ్యక్తిగతంగా ఒక కుటుంబానికి 50,000 ఇవ్వడం జరిగిందని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చంద్రశేఖరాపురం వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకుల కుటుంబాలకు రొయ్యల కంపెనీ యాజమాన్యం వారి సహకారంతో ఒక కుటుంబానికి 6 లక్షల రూపాయల ఆర్థిక సాయం చెక్కును ఎమ్మెల్యే మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, పేద కుటుంబంలో పుట్టి చెక్ పోస్టుల విధులు నిర్వహిస్తున్న 2 యువకులు ప్రైవేట్ రైళ్ల కంపెనీ బస్ ఢీకొనడంతో మృతి చెందడం బాధాకరమని అన్నారు. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు అయ్యాయని, ఒక దుకాణం పూర్తిగా ధ్వంసమైందని రొయ్యల కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందిస్తున్నామని అన్నారు. గాయపడిన వారి వైద్య ఖర్చులు కంపెనీ యాజమాన్యం భరిస్తుందని, దుకాణం కోల్పోయిన వారికి నష్టపరిహారం అందిస్తారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కిరణ్ కుమార్, దశరథ రామిరెడ్డి, మోహన్ రెడ్డి, జలీల్, రహీం, శివకుమార్, హరికుమార్, శ్రీనివాసులు, నరసింహ నాయుడు, మువ్వా చరణ్, గంటా మధుకృష్ణ, లీలావతి, భారతి తదితరులు పాల్గొన్నారు. చూడండి తహసీల్దార్ గారు పొజిషన్ సర్టిఫికేట్ శాసనసభ్యుల గారి అధ్యక్షతన వారి పెట్టు పెళ్లిగా పెట్టు ఇద్దరు చనిపోయారు. బస్సులో ఆటో మధ్య కూలిపోయిన వర్కర్ కూడా చనిపోవడం జరిగింది. అలాగే ఆటోలో ఉన్నటువంటి ఒక ఇద్దరికి యాక్సిడెంట్ అయింది. వాళ్ళు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అలాగే పూర్తిగా ఒక ఆటో డ్యామేజ్ అయిపోయింది. అట్లాగే అక్కడ పేద ఆమె అంగడి పెట్టుకుంటే అంగడి కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. అట్లాగే రచ్చ ఒకటి ఉంటే రచ్చ కూడా పూర్తిగా డ్యామేజ్ అయింది. అట్లాగే అప్పటికప్పటికి స్పందించి పెద్దలు మా దశరథ రెడ్డి గారు, అలాగే మా కేశవరం శ్రీను వాళ్ళందరూ కూడా ఆ రోజు మధు గారితో మాట్లాడి గాయత్రి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అలాగే మా దర్శన లాయర్లతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళకి సంబంధించినటువంటి నష్టపరిహారం ఇన్సూరెన్స్ కూడా వచ్చే విధంగా లాయర్లతో కూడా మాట్లాడడం జరిగింది. ముందుగా మేమంతా కూడా బెంగళూరు మధు గారితో మాట్లాడాం.
దానికి ముందు పరిస్థితి పేద కుటుంబాలు అవన్నీ కూడా సహాయం చేయాలంటే అప్పటికప్పటికి పెన్నూరు మధు గారు వాళ్ళు మాట్లాడి చనిపోయినటువంటి సంగారం శివ ఈయన కేశవరం అట్లాగే అలాగే కలివేలు శ్రీనివాస్ మంజువాక ఇద్దరు బిడ్డలు చనిపోయారు. నేనైతే ప్రాణాన్ని తీసుకొచ్చే పరిస్థితి అయితే మనం చేయలేము. ఆ భగవంతుడి దగ్గర వాళ్ళిద్దరూ బాగుండాలని కోరుకుంటూ మేము చేసే సహాయం ఇది పెద్ద సహాయం కూడా కాదు. మేము ఇచ్చేటువంటి డబ్బులు ప్రాణం కన్నా ఇదేం ముఖ్యం కాదు. కానీ మానవత దృక్పథంతో ఖచ్చితంగా కుటుంబం పేద కుటుంబం, అన్యాయమైన కుటుంబం, భలే డబ్బున్నోళ్ళు కాదు, పేదవాళ్ళు కూలిపోయి జీవించేవాళ్ళు, వాళ్ళ కుటుంబంలో సంపాదించే బిడ్డ. ఆ బిడ్డలిద్దరు కూడా గాయత్రి దాని ఏఎంఆర్లో చెక్ పోస్ట్లో ఇద్దరు కూడా పనిచేస్తున్నారు. ఆ బిడ్డలిద్దరు కూడా వాళ్ళు కూడా నెలకి ఆ జీతం వస్తే తద్వారా ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్నని వాళ్ళ కుటుంబాన్ని పోషించేటువంటి కార్యక్రమం. అటువంటి సంపాదించే బిడ్డలు చనిపోవడం నిజంగా చాలా బాధాకరం. అట్లాగే యాక్సిడెంట్లో కూడా ఇద్దరికి గాయాలైనాయి. అది కూడా పూర్తిగా గాయత్రి యజమాని వాళ్ళే హాస్పిటల్లో ఉండి మధు గారి సహాయ సహకారంతో అందరూ కూడా వైద్య సహాయాలు కూడా అందిస్తున్నటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ ఇది మేము ఇచ్చేది పెద్ద వాల్యూ అయితే కాదు, ప్రాణం కన్నా ఈ డబ్బు పెద్ద వాల్యూ కాదు. అయినప్పటికీ పేద కుటుంబాలు కాబట్టి వాళ్ళ ఆర్థిక పరిస్థితిని ఉద్దేశించి ఆ రోజు నేను కూడా ఒక కుటుంబానికి 50,000 రూపాయలు ఆ రోజు నా సొంత డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇవ్వాల్సిన బాధ్యత నాది కాబట్టి ఇచ్చాము. ఎందుకంటే నా నియోజకవర్గం, నా వార్డు, నా కుటుంబంలో మనిషి చనిపోయినట్టే మేము భావించి ఈ విధంగా స్పందించాలి తప్ప ఇంకోటి అయితే లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా చనిపోయినటువంటి ఈ బిడ్డలు గాయత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు, అలాగే ఆయన పేరు యశ్వంత్ కుమార్, వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ సంగారం శివ కుటుంబానికి 6 లక్షల రూపాయలు గాయత్రి బిడ్డల ద్వారా మా మధు గారు ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళు వచ్చి 6 లక్షల చెక్కుని తీసుకురావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు. అట్లాగే గాయత్రి వాళ్ళు తెలియజేస్తున్నాము. ప్రసన్న కుమార్ ఎవరయ్యా నిజం పనిచేశారు. ప్రసన్న కుమార్ ఎవరైనా పేదవాళ్ళు ఇష్ట ప్రకారం మాట్లాడే ఇబ్బంది, ఇష్ట ప్రకారంగా కోర్టు చేసుకో, ఏం చేస్తారు చేసుకో, ఉద్దేశం మనుషులు ప్రాణాలు పోయింది. అక్కడ మామూలు కాదు, అంటే మొహమాటం లేదు. అక్కడ మాట్లాడకూడదు, తీర్పుమూరంట వస్తుంది. జాగ్రత్తగా జనాలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడమని చెప్పండి. పేదలు చచ్చిపోయేవాడు ఉంటే వాళ్ళ కుటుంబాలు పోయి ఉంటే వాళ్ళ ఆమెడి చిన్న దోసుకొని ఉంటే వాళ్ళ దేవుడే మాట్లాడతారు. పొగురు ఎట్లా అది కుదరదు బాబు, అంటే మొహమాటం లేదు. చెప్పండి ఎవరు తీసేయండి మన అటువంటి వాళ్ళ ఇంట్లో చచ్చిపోయి కలుస్తాడు బాధ. మీకు కోట మండలం చంద్రశేఖరపురం వద్ద ఒక నిరుపేదలు ఒక బైక్ యాక్సిడెంట్లో స్పాట్లో ఇద్దరు చనిపోవడం జరిగింది. ఒక వ్యక్తి ఒక రొయ్యల్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఒక డ్రైవర్ అలసత్వం కారణంగా ఈ ఇన్సిడెంట్ జరిగింది. కానీ ఇమీడియట్గా అక్కడ ఆన్ స్పాట్లో ఒక హాఫ్ అన్ అవర్లో నేనున్నానప్పుడు అప్పటికే మన తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. అదేవిధంగా ఆ కంపెనీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా అక్కడ చేరడం జరిగింది. అదేవిధంగా ఆ స్పాట్లో ఎవరైతే ఏఎంఆర్ కంపెనీ కింద పనిచేస్తున్నటువంటి ఆ టీం అంతా కూడా ఇమీడియట్ రెస్పాండ్ అవ్వడం, అక్కడికి రావడం, మా ఎస్ఐ గారు కూడా, కోట ఎస్ఐ గారు కూడా, మన గౌరవ ఎమ్మెల్యే గారి ఇమీడియట్ ఆయన రెస్పాండ్ అవ్వడం, ఆయన ద్వారా తక్షణం స్పందించి ఎస్ఐ గారు కూడా ఆ స్పాట్లో రావడం జరిగింది. చాలాసేపు మేమంతా ప్రయత్నం కూడా చేశాం వాళ్ళు ఏదైనా కాపాడగలిగే అవకాశం ఉందని. కానీ ఆ బస్సు బయట తీసేటప్పటికే వాళ్ళు దాదాపు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దానికి కంపెనీ తరఫున మన పెన్వర్ మధు గారు, అలాగే మా నాయకులు కేశవరం నుంచి మా చేపల సీనయ్య గారు, వీళ్ళందరూ కూడా, అలాగే ఇంకొక కేశవరం నుంచి ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. అలాగే వంజువాగ పంచాయతీ నుంచి ఇంకో వ్యక్తి. అక్కడ నాయకులు పెద్దలు గౌరవనీయులు చిలుకూరు దశరథరామిరెడ్డి గారు,
వీళ్ళందరూ స్పందించి ఆ కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి ఇమీడియట్గా వాళ్ళకి ఒక పెద్ద అమౌంట్ స్పాట్లో వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు 6 లక్షల రూపాయలు వాళ్ళ ద్వారా ఇవ్వడం జరిగింది. ఏఎంఆర్ ద్వారా మరో 2 నుంచి 3 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా గౌరవ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారు తన సొంత నిధులు కూడా అక్కడ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము కూడా మాట్లాడి ఆ కంపెనీ తరఫున ఏదైనా ఇన్సూరెన్స్ రావాల్సి ఉంటే ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుందో ఆ మొత్తం కూడా వాళ్ళకి ఇస్తామని చెప్పేసి ఆ కుటుంబాలకు భరోసా కల్పించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన గౌరవ శాసనసభ్యుల ద్వారా వాళ్ళకి అమౌంట్ కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. మనం చెప్పేది ఒకటే, ఈరోజు మనకెవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఏదన్నా పేదలకు ఇబ్బంది జరిగితే ఈ నెల 15వ తేదీ గూడూరు రిటైర్డ్ ఎంప్లాయీస్ భవనంలో జరిగే IFTU 3వ మహాసభను జయప్రదం చేయాలని, మహాసభలో అనేక సమస్యలపై చర్చించడం జరుగుతుందని IFTU జిల్లా గౌరవ అధ్యక్షులు DP పోలయ్య వెల్లడించారు. గూడూరు పట్టణంలోని రిటైర్డ్ ఎంప్లాయీస్ భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో IFTU జిల్లా గౌరవ అధ్యక్షులు DP పోలయ్య మాట్లాడుతూ, దేశ సంపదను సృష్టించే కార్మికుల హక్కులను కాలరాస్తూ కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ చట్టాలను కార్మికులు వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ఈ నెల 15వ తేదీ జరిగే మహాసభలో కార్మికుల సమస్యలపై చర్చించడం జరుగుతుందని, అన్ని వర్గాల కార్మికులు పాల్గొని మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో చెంగల్రావు, నవకోటి, అనిల్, రత్నయ్య తదితరులు పాల్గొన్నారు. మొత్తం కూడా కార్మిక వర్గం అనేక పోరాటాలు త్యాగాలతో సాధించినటువంటి 44 కార్మిక చట్టాలను ఇవాళ నిర్లక్ష్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం 4 కోడులుగా తీసుకొచ్చి మొత్తం వాటి స్థానంలో 44 కార్మిక చట్టాలు రద్దు చేసి 4 కోడులు తీసుకొచ్చారు. దీని కారణంగా కార్మిక వర్గం తీవ్ర నిరాశకు గురవుతుంది. కార్మిక హక్కులు హరించబడతా ఉన్నాయి. దీనికి వ్యతిరేకంగా అసంఖ్య రంగ కార్మికులు వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు మొత్తం కూడా ఉద్యమించాలని చెప్పని IFTUగా నెల్లూరు జిల్లా కార్యవర్గం నుంచి మేము కార్మిక వర్గాన్ని పిలుపునిస్తాము. అలాగే ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలను, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులను, మొత్తం ఖనిజ సంపదను అంబానీ, ఆదాన్ లాంటి బడా కార్పొరేట్ శక్తులకు కారు తగ్గుతుంది ఇవాళ మొత్తం దోచిపెడతా ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా కూడా కార్మిక వర్గం తీవ్ర స్థాయిలో ఉద్యమించాలని చెప్పని మేము కార్మిక వర్గానికి మేము విజ్ఞప్తి చేస్తాము. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అధికారంలో రాకముందు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రధానంగా భవన నిర్మాణ కార్మిక రంగం మొత్తం కూడా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కుదేలైంది. మొత్తం సంక్షేమ పథకాలు మొత్తం కూడా ఆపేశారు. కాబట్టి మేము అధికారంలోకి వస్తే కార్మిక సంక్షేమ పథకాలు గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఇచ్చాము ఆ విధంగా మొత్తం కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని కళ్ళకప్పుడు మాటలు చెప్పి కార్మికులు వంచి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఇవాళ 2 సంవత్సరాలు అయినప్పటికీ విధ్వంస సభలు, మహానాడులు జరుపుకుంటూ కాలయాపన చేస్తూ కార్మికుల పట్ల సవత ప్రేమ చూపిస్తూ ముక్కుమడిగా ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మార్చి 1వ తేదీ నుండి 3 పథకాలను ఇవాళ అమలు తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి మేము ఈ వేదిక ద్వారా కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. గత మీరు 2014 అధికారంలో ఉన్నప్పుడు మొత్తం కూడా కార్మికులకు సంక్షేమ పథకాలు అన్ని విడుదల చేశారు. ప్రధానంగా ఇవాళ ప్రమాద బీమా ఈరోజు కార్మికులు పనిచేసే చోట మరణిస్తే ప్రమాద చేత చనిపోతే 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇస్తున్నటువంటి పథకాలను, సహజ మరణం చనిపోతే 2 లక్షలు ఇస్తున్న పథకాలు మొత్తం కూడా నిర్వీర్యం చేసి ఇవాళ కేవలం కార్పొరేట్లు శక్తులకు అనుకూలంగా ఇవాళ కార్మికులు శక్తిని మొత్తం కూడా ఇతర ప్రయోజనాలకి మీరు తాకట్టు పెట్టే విధంగా దారి మళ్ళించే విధంగా తీసుకురావడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. టీడీపీ ఎన్ఆర్ఐ జాతీయ కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా బాలసుబ్రహ్మణ్యంను నియమించిన టీడీపీ అధిష్టానం. టీడీపీ ఎన్ఆర్ఐ జాతీయ కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా బాలసుబ్రహ్మణ్యంను టీడీపీ పార్టీ నియమించింది. నాపై ఎంతో నమ్మకంతో అవకాశం కల్పించిన మంత్రి నారా లోకేష్ మరియు రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, ఏపీ ఎన్ఆర్టీఎస్ చైర్మన్ రవి వేమూరికి అనిమేటి బాలసుబ్రహ్మణ్యం కృతజ్ఞతలు తెలియజేశారు. నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ బలోపేతం కృషి చేస్తామని వెల్లడించారు. ఆర్టీసీ బస్టాండ్ RO ప్లాంట్ ప్రారంభం బెస్ట్ రన్నర్స్ USA వారి ఆర్థిక సహాయంతో నాయుడుపేట రోటరీ క్లబ్ వారు
నాయుడుపేట ఆర్థిక పరిధిలో ప్రయాణికులకు పరిశుభ్రమైన నీరు అందించే విధంగా 2.50 లక్షల రూపాయల వ్యయంతో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేసి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా నాయుడుపేట రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ నగునూరయ్య మాట్లాడుతూ సులూరుపేట డిపో మేనేజర్ కళా అభ్యర్థన మేరకు ఈ ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్లాంట్ యొక్క నిర్వహణ పూర్తిగా డిపో మేనేజరే చూసుకొని ప్రయాణికులకు పరిశుభ్రమైన నీరు నిరంతరాయంగా ఇవ్వాలని కోరారు. భవిష్యత్తు ఆర్టీసీకి మరింత సహాయ సహకారాలు అందించేందుకు మా రోటరీ క్లబ్ ఎప్పుడు ముందుంటుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు, ఆర్టీసీ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మాకు శుభదినం. ఆర్టీసీ వాళ్ళకి చాలా రోజులుగా ఇక్కడ ఆర్ఓ ప్లాంట్ పెట్టాలని చాలా దగ్గరలో ప్రయత్నం చేశాము. కృష్ణారావు సారు వాళ్ళ సహకారంతో, మన రోటరీ క్లబ్ అందరూ ముఖమ్మడిగా సహకారంతో వెస్టర్నర్స్ USA వారి డొనేట్ చేశారు. చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు మాకు ఇంతమంది పబ్లిక్ దాహతి చూస్తున్నాము. మనం ఇప్పుడు జూన్ జూలై వచ్చినా మళ్ళీ ఒక సమ్మర్లా ఉంది. నీళ్ళు అనేది ఎంత అవసరం అని ఎన్ని వేల లీటర్లు ఇక్కడ ఉన్నా కానీ సరిపోని పరిస్థితి. అందులో మంచి నీళ్ళు లేవు, ఓపెన్గా యూరినల్స్ అవి ఇవి ఉన్నాయి. మంచి భూమిలో మంచి వాటర్ లేనందువల్ల ఇప్పుడు ఎంత గొప్ప కార్యక్రమం. మీరు ఒక ఆర్ఓ ఇచ్చి వాళ్ళకి ఇచ్చే నీళ్ళల్లో మంచి స్వచ్ఛమైన నీళ్లు మనం ప్రొవైడ్ చేయగలిగినాం. చాలా సంతోషం సార్. ఇట్లాగా మాకు ఏదైనా ఆర్టీసీకి మీ సేవా కార్యక్రమాల్లో ముందు ముందు కూడా మాకు ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. నా పేరు ఆదవరం నాగురయ్య. దీన్ని ఆర్థిక సహాయం చేసిన వాళ్ళు బెస్ట్ అసోసియేషన్ తిరుపతి మన కృష్ణప్రసాద్ గారు చాలా హెల్ప్ చేశారు. ఆర్ఓ ప్లాంట్ ఓపెన్ చేశాము. ఇది ప్రజలకి చాలా ఉపయోగకరమైన ప్లాంట్. ఎందుకంటే అందరూ 10 రూపాయలు 20 రూపాయలు పెట్టి వాటర్ కొనటం అనేది కష్టసాధ్యమైన విషయము. మరి అందరికీ ఉచితంగా మన ఆర్ఓ ప్లాంట్ నుంచి వాటర్ అందిస్తున్నాం కాబట్టి మరి వాళ్ళందరూ ప్రజలంతా ఉపయోగించుకొని మనం దీన్ని ఒక యూనిట్గా అందరూ ఒక యూనిట్గా చేరి ఒక యూనియన్గా చేరి దీన్ని ఏర్పాటు చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా పేరు ప్రొఫెసర్ జయరాజ్ గోపాల్, అసిస్టెంట్ గవర్నర్, రోటరీ 3160. ఈ రోటరీ క్లబ్ నాయుడుపేట బెస్ట్ రన్నర్స్ USA కలిసి ఆర్టీసీ వాళ్ళు కోరినట్లు ఆర్ఓ ప్లాంట్ అడిగారు. ఇట్ ఈస్ అ వెరీ యూస్ఫుల్ ఇది. ఎందుకంటే చాలామంది ఇది ఒక జంక్షన్ నాయుడుపేట అనేది నెల్లూరుకి అటు చెన్నైకి తిరుపతి వెళ్ళాలంటే ఇక్కడ టచ్ చేసి వెళ్తూ ఉంటారు. ఎంతోమంది ఈ సమ్మర్ వచ్చిన వల్ల మంచి నీళ్ళు దొరక్క దే యూస్ టు బై బాటిల్స్ విచ్ ఆర్ ఆల్సో నాట్ దట్ మచ్ గుడ్ క్వాలిటీ. ఈ ఆర్ఓ ప్లాంట్ ఇవన్నీ వాళ్ళకి హెల్ప్ చేస్తుంది, మంచి నీళ్లు ప్రొవైడ్ చేస్తుంది. ఐ ఈవెన్ థ్యాంక్ రోటరీ క్లబ్ ఆఫ్ నాయుడుపేట, ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ ద రోటరీ క్లబ్ ఆఫ్ నాయుడుపేట, బికాస్ వాళ్ళందరూ కలిసి కృషి చేశారు కాబట్టి ఈ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా అయింది. థ్యాంక్ యూ ఎవ్రీ మెంబర్ టు రోటరీ క్లబ్ ఆఫ్ నాయుడుపేట. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ. అదేలాగా ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా మేము ఎప్పుడు విల్ బీ అవైలబుల్ మేడం ఫర్ ఎనీ ప్రాజెక్ట్స్, రోటరీ క్లబ్ ఆఫ్ నాయుడుపేట. అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ గవర్నర్ and DGN for coming and gracing this occasion of opening the RO plant. Thank you sir, thank you. వ్యవసాయ మోటార్లు దొంగతనం చేసిన దొంగలను కాపాడేందుకు రాజకీయ నాయకులు ప్రయత్నించడం సిగ్గుచేటని మణుబోలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పొన్నూరు రామకృష్ణయ్య పేర్కొన్నారు. సోమవారం మణుబోలులోని పోలీస్ స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా మణుబోలు మండలంలో వందల సంఖ్యలో వ్యవసాయ మోటార్లు చోరీకి గురవుతున్నప్పటికీ దొంగల ఆచూకీ తెలియక గత కొన్ని సంవత్సరాలుగా మణుబోలు మండలంలో వందల సంఖ్యలో వ్యవసాయ మోటార్లు చోరీకి గురవుతున్నప్పటికీ దొంగల ఆచూకీ తెలియరాలేదని ప్రస్తుతం కొత్తగా బాధ్యతలు స్వీకరించిన మణుబోలు స్టేషన్ ఆఫీసర్ మహమ్మద్ హనీఫ్ ఆధ్వర్యంలో మోటార్లు చోరీకి చేసిన దొంగలను పట్టుకోవడంతో దొంగలు బయటపడ్డారని, దొంగలను రక్షించేందుకు ప్రతిపక్ష నాయకులు రాజకీయాలు చేస్తూ పోలీసు అధికారులపై ఒత్తిడి చేయడం మంచి పద్ధతి కాదని అన్నారు. దొంగతనం చేసిన వారిపై కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకునేందుకు వెనుకాడకూడదని పోలీసుల అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ కమిటీ యువత కార్యదర్శి పచ్చిపాల రామిరెడ్డి, రాష్ట్ర తెలుగు రైతు సంఘ ఉపాధ్యక్షులు రాయపాటి కిరణ్ కుమార్, మడమనూరు గ్రామ సాగునీటి సంఘ అధ్యక్షులు నూనె లక్ష్మీ యాదవ్, పార్టీ జిల్లా నాయకులు మధు నాయుడు, మండలంలోని రైతులు పాల్గొన్నారు. చెప్పని రైతులకు అండగా ఉండాల్సిన నాయకులు ఈ విధంగా వాళ్ళకి దొంగలకి సాయం చేయాలని చెప్పిన ప్రయత్నించడం ఇది ఎంతవరకు సమంజసం కాదు. ఇలా చేస్తే బాగుండదు. మీకు కూడా సమాజంలో మీ ముఖాన ఊస్తారని చెప్పి మనం చెప్తుందా. బంగారు కూడా రికవరీ చేయడం జరిగింది. ఆయనకి అందరూ సమాజంలో మునుగోడు మండలంలో రైతులందరూ, అదేవిధంగా
నిష్పక్షపాతంగా న్యాయంగా ఆయనకి అందరూ సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాన్ని అందరూ ఫస్ట్ ఇప్పుడు 3 సవర్లు బంగారు కదా రికవరీ చేశారు, 3 సవర్లు 4 సవర్లు రికవర్ చేశారు. ఇదే విధంగా ఆయన ఇంకా మంచి పనులు చేసేదానికి మనం అందరం సమాజంలో మున్గోలు మండలంలో ఉండే నాయకులందరం సహకరించాలని చెప్పని అందరినీ కోరుకుంటున్నారు. ఈరోజు మనుబోలు మండలానికి సంబంధించినటువంటి బండేపల్లి బ్రాంచ్ కెనాలు, పొట్టేల కాలువ, మనుబోలు కాలువ కింద, తర్వాత మనుబోలుకు సంబంధించిన గ్రామాలకు సంబంధించినటువంటి రైతులందరూ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ బాధల్ని, వాళ్ళ గతంలో దొంగతనం జరిగి మోటార్లు అన్న విషయాలన్నీ కూడా తెలియపరచడానికి చేశారు. ముఖ్యంగా గతంలో గత 3-4 సంవత్సరాల నుంచి రైతులందరూ కూడా అసలు పైర్లు పెట్టుకోవడానికి కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే బండేపల్లి బ్రాంచ్ కెనాలు, పొట్టేల కాలువ, మునుబోలు కాలువ పైన ఉన్నటువంటి మోటార్లన్నీ కూడా సుమారుగా 100 మోటార్ల పైన, తర్వాత సోలార్ సంబంధించినటువంటి స్టార్టర్లు అన్నీ దొంగలించి దానికి అనేక సార్లు రైతులందరూ కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు వాళ్ళు గతంలో చేసినటువంటి అక్కపేట, చెరుకుమూడి కొంతమంది ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ట్రేస్ అవ్వడం, బండేపల్లికి సంబంధించినటువంటి దొంగతనాలకు సంబంధించినటువంటి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ కూడా పోలీసు విచారణ చేసి నిష్పక్షపాతంగా చేసి రైతులకి న్యాయం చేయవలసినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది. లేకుండా ఉంటే ఒక విధంగా ఎస్ఐ మీద ఒత్తిడి చేసి లేదా ఇంకోటి భయపెట్టే పరిస్థితులు చేస్తే మేము రైతులందరం కూడా ఒప్పుకోం. ఎందుకంటే 3-4 సంవత్సరాల నుంచి రైతులు ఆందోళన చెందుతున్నాం. ఒక్క రికవరీ కూడా జరగల. మనుబోలు మండలంలో రైతులకు సంబంధించిన మోటార్లు ఎత్తుకొని పోయినటువంటి ఒక్క మోటార్ కూడా రికవరీ జరగనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా రైతులకి అందరికీ న్యాయం జరగాల. వాళ్ళు పోయినటువంటి మోటార్ల గతంలో మనకి ఎఫ్ఐఆర్ కట్టున్నారు, కంప్లైంట్లు ఇచ్చున్నారు. అవన్నీ కూడా విచారించి ఖచ్చితంగా వాళ్ళకు ఉండేటువంటి రైతులకు అందరూ కూడా న్యాయం చేసే విధంగా ఉండాలా. ఆ విధంగా ఎస్ఐ మీద ఒత్తిడి చేసినా చూడండి ఏ విధమైనటువంటి పరిస్థితి. సోలార్ స్టార్టర్లు ఇవన్నీ కూడా ఒక్కోటి 25,000 రూపాయలు, దాదాపు 10 పోయినాయి. దాదాపు సోలార్కు సంబంధించినటువంటి ఉంటే మునుగోలు మండలానికి సంబంధించిన బండేపల్లి బ్రాంచ్ కెనాల్ పక్కన ఆ స్టార్టర్లను ఎత్తేసారు. ఎంత దౌర్భాగ్యం అంటే అవన్నీ కూడా తీసుకోవాలంటే చాలా కష్టం. తర్వాత దొంగ వైర్లు కట్ చేయడం ఇవన్నీ కూడా వందలు జరిగి ఉన్నాయి ఈ మధ్య కాలంలో. ఇవన్నీ కూడా ఖచ్చితంగా నిష్పక్షపాతంగా పోలీసులు విచారణ జరగాల. ఎస్పీ గారు దీనిపైన ప్రత్యేకమైన చర్య తీసుకోవాలా. తీసుకొని రైతులందరికీ కూడా న్యాయం చేయాలా. రైతులకు న్యాయం చేయకపోతే మేము ఆందోళన చేసి మా నాయకులందరికీ కూడా ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుపోయి వాళ్ళ రైతులందరికీ కూడా న్యాయం జరిగేటట్లు మేము చూస్తామని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రవీందర్ రెడ్డి, అది కుండుపాడు గ్రామం. నాకు ఉండేది 4.25 ఎకరా మెట్ట ఉంది. దాన్ని మాగాడి చేసి నేను పైప్ లైన్ వేసుకొని నీళ్లు తోడుకుంటా మోటార్లు పెట్టుకుంటే 3 మోటార్లు ఒకటి మార్చి 3 మోటార్లు ఎత్తుకుని వెళ్ళిపోయారు. మీరు రైతులు దాంట్లో వచ్చే ఆదాయం అంతా కలిపి 60-70 వేలు ఎక్కువ ఉండదు. మోటార్లు మొత్తం కలిపి 2 లక్షల రూపాయలు మోటార్లు 3 మోటార్లు అయితే మోటార్లు పోయి ఈ విధంగా జరుగుతూ ఉంది. రైతులు ఈ విధంగా అన్యాయం అయిపోతున్నారు. రైతులు గడిపించి పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇచ్చారు. అట్లా ఇది ఏమైనా కూడా దాని గురించి రికవరీ ఏం లేదు. ఈరోజు ఏది చెప్తున్నారు రికవరీ చేసి ఉన్నాము, మోటార్లు వచ్చాడు 25 మోటార్లు ఉన్నాయని చెప్తున్నారు. అది ఎంతవరకు జరగదో చూడాలా. అది మాత్రం సాయంకాలం మోటార్ చేరు తెలుసు మళ్ళీ ఉదయం పోయేటప్పుడు మోటార్ లేదు. పోలీస్ స్టేషన్ తీసుకుంటాను. మొత్తం దాకా సాయంత్రం 9 నీళ్ళు వేసుకొని మాట్లాడుతాను. నీళ్ళు లేదు, నిద్ర లేకపోతే మాట్లాడలేదు. అప్పుడు దగ్గర కంప్లైంట్ నిద్రలేసి బదులకి నేను మాట్లాడలేదు. అప్పుడే వచ్చేసి కంప్లైంట్ ఇచ్చినాము. నావే పోసుకునే బుద్ధి నీళ్ళలో పోసినాము. నీళ్ళు లేకపోయా, నీళ్ళు వేసుకొని లేకపోయా, ఒడ్లు లేకపోయా, మాటలు లేకపోయా రైతు సమస్యలు పరిష్కరించేందుకు శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎల్లప్పుడూ అండగా ఉంటారని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పొన్నూరు రామకృష్ణయ్య, మనుబోలు సాగునీటి సంఘం అధ్యక్షులు పచ్చిపాల రామిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఎంపీడీఓ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం కొలనుకుదురు గ్రామానికి వెళ్లే రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా కండలేరు వాగు పరివాహక ప్రాంతంలో రోడ్డు నిర్మాణ
ఎత్తు పెంచడంతో వరద నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడి వ్యవసాయ భూములు మునిగిపోయే అవకాశం ఉందని ఈ విషయాన్ని శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా సమస్యపై స్పందించిన శాసనసభ్యులు సంబంధిత అధికారులకు వరద పరివాహక ప్రాంతాల్లో తూములను ఏర్పాటు చేయవలసిందిగా ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. కావున రైతులు ఈ సమస్యపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఏంటంటే రోడ్డు ఫార్మినేషన్ చేశారు, మధ్యలో ఆ తూము కోసం డౌన్ గా పెట్టుంది. ఆ తూమును కూడా ఎమర్జెన్సీగా టేకప్ చేసేదానికి మేము దాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తేవడం జరిగింది. దాని ప్రాసెస్ జరుగుతూ ఉంది. రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. దీని మీద ఖచ్చితంగా ఆ తూము నిర్మించి రైతులకు ఇబ్బంది రాకుండా చేసేదానికి ఎమ్మెల్యే గారు చేస్తానని చెప్పారు. ఎస్సీ గారితో మాట్లాడారు. దాన్ని రైతులకి మెసేజ్గా పెట్టేదానిగా మీకు పత్రికాముఖంగా చెప్పడం జరిగింది. రైతులు మన ఎల్లవలు వచ్చినప్పుడు నీళ్లు ఎగ్జిట్ అయ్యేదానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. దాని ఏంటంటే కొల్లగొత్తూరు రోడ్డు డౌన్లో ఉన్నాయి, మ్యాక్సిమం దాని మీద వెళ్తూ ఉన్నాయి. వాళ్ళు ఆ రోడ్ అంతా డ్యామేజ్ అయ్యేటప్పటికి ఆర్ఎన్బి వాళ్ళు దానికి రోడ్డు శాంక్షన్ చేసి రోడ్డు హైట్ లేపారు. దానివల్ల రేపు ఎగ్జిట్ అయ్యేదానికి రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పని ఆందోళన చెందుతున్నారు రైతులు. దాని గురించి పెద్ద ఆయన దృష్టికి తీసుకొని వెళ్ళాము. పెద్ద ఆయన ఏంటంటే ఎస్సీ గారికి రాశారు, ఆర్ఎన్బి ఎస్సీ గారికి రాసున్నారు. ఇంకో దానికి ఒక 5-6 తూములు, పెద్ద తూములు, చిన్నవి కాదు, పెద్ద తూములు పెట్టి ఎగ్జిట్ అంటే ఎల్లవ వచ్చినప్పుడు తొందరగా వెళ్ళిపోయేదానికి తూములు పెట్టమని ఆల్రెడీ ఎస్సీ గారికి ఇచ్చినారు. దాని వరకు కూడా తొందరగా టేకప్ చేయమని ఎస్సీ గారికి చెప్తున్నారు. దాని వరకు స్టార్ట్ చేస్తాం. రైతులు ఇబ్బంది పడద్దు, దాని గురించి ఆలోచించద్దు. మీకు ఖచ్చితంగా కంపల్సరీ రైతులకి మేలు చేసేదానికే మా గవర్నమెంట్ ఉంది. గూడూరు పట్టణంలోని శ్రీ భువనేశ్వరి దేవి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం శివాలయంలో మహాశివరాత్రి సందర్భంగా మహాశివునికి పాలు, పెరుగు, తేనె, పంచామృత, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం ఘనంగా నిర్వహించారు భక్తులు. ఓం నమ శివాయ నామస్మరణ చేస్తూ పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, పుష్టివర్ధనం సగం విమానం ప్రకంద భీమా ఉపహత్తముద్రం స్నేహితుర్వనక్వరిద్వేదస్యాః దుర్మదినకార్యోః అవస్థినావగవత్తరత్వమేరుత్వగాః పరమే వృక్ష ఆగతం నిరాజవృత్తిం ప్రదానః విలాగం విప్రదాగై వికటలో ఇదమస్తేయస్తు భగవః స్వర్గస్య
మణుబోలు గ్రామ పంచాయతీ పరిధిలోని బద్దేవోలు రోడ్డు సమీపంలో వెలిసిన శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం మహాశైవాక్షయ యోగం సందర్భంగా మహాశివునికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. పార్వతీదేవిని ప్రత్యేకంగా నాగవల్లి కుంకుమతో అలంకరించారు. ఆలయ అర్చకులు సాయి కుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా బొమ్మిరెడ్డి సుమంత్ కుమార్ రెడ్డి అఖిల దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పార్వతీ పరమేశ్వరులను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమో నమః. వాగర్ధామత సమృద్ధో వాగర్ధ ప్రతిదత్తయే జగతః పితరః వందే పార్వతీ పరమేశ్వరం. ఓం శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ సంగమేశ్వర స్వామినే నమో నమః. ఓం బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మలవాసిత శోభితలింగం శివలింగం శాంతే గడి మహిమసభ్యో వనస్కం వినస్తుల్యం యత్తరేతు వసంతో శివలోక మహాద్భుతి విద్వేన సహమోదతే అఘోరేభ్యో ఘోరఘోరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యః నమః. దీర్ఘసుమంగళీ భవ దీర్ఘాయుష్మాన్ భవ శీఘ్రమేవ సుపుత్రా పుత్రికయోగ్యతా సిద్ధిరస్తు అన్యోన్య దాంపత్య సుఖజీవన సిద్ధిరస్తు. వాగర్ధావత సంప్రద్ధౌ వాగర్ధ ప్రతిదత్తయే జగతః పితరః వందే పార్వతీ పరమేశ్వరం. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి దేవస్థానం నెల్లూరు జిల్లా మణుబోలు మండలం మణుబోలు బద్వేలు క్రాస్ రోడ్లో వేయించేస్తున్నటువంటి స్వయాన శ్రీ మహావిష్ణు అవతారమైనటువంటి శ్రీ పరశురాముడి చేత నిర్మించినటువంటి అష్టాముఖ కామాక్షిదేవి సమేత సంగమేశ్వర స్వామి వారి ఆలయం. ముఖ్యంగా ఒక 2 సంవత్సరాలు ఒకసారి వచ్చేటువంటి మహోత్తర పర్వదినం ఈనాడు అనమాట. ఎందుకు అంటే నిజజ్యేష్ఠ మాసంలో అలానే చతుర్దశి గడిలో బహుళపక్ష చతుర్దశి నాడు సోమవారం నాడు అందులో ముఖ్యంగా ఆరుద్ర నక్షత్రం అంటే శివుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. ఇలాంటి మహోత్తర సంకల్పం అంటే మళ్ళీ ఈ సంవత్సరం దాటితే 2056వ సంవత్సరం వస్తుంది అనమాట. ఇలాంటి పర్వదినం 100 శివరాత్రులు ఎంత విశిష్టతనో ఈరోజు శివుడికి మనం అర్చనా కార్యక్రమం చేయడం వల్ల అంత ప్రాముఖ్యత కలుగుతుందన్నమాట. శివుడి యొక్క ఆశీస్సులు ఎల్లవేళ్ళు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సంగమేశ్వర ఆలయానికి ప్రతి సోమవారం మరియు పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి స్వామి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించుకోవాలని కోరుతున్నాం. అలానే ముఖ్యంగా ఈరోజు ఉదయం 5 గంటల మొదలు అభిషేకాలు నిరంతరంగా సాయంత్రం 9 గంటల వరకు జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా సాయంత్రం 5 గంటల నుంచి నందికి ప్రదోషంలో అభిషేక కార్యక్రమం కూడా జరుగుతుందన్నమాట. ఒకేసారి నందికి మరియు విఘ్నేశ్వరుడికి స్వామివారికి అమ్మవారికి సాయంత్రం ప్రదోషంలో అభిషేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అమ్మవారికి ఈరోజు విశేషంగా నాగవల్లి కుంకుమతో అలంకారం చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి మహోత్తర సంకల్పం ఉన్నప్పుడు మంచి పర్వదినాల్లో అమ్మవారి ఇలా నాగవల్లి కుంకుమతో కుంకుమార్చన ఉదయాన్నే లలితా సహస్రనామ కుంకుమార్చన చేసి అభిషేకాన్ని నిర్వహించి కుంకుమ విలేపనాన్ని పూజ చేసిన కుంకుమ విలేపనాన్ని అమ్మవారికి అలంకారం చేయడం జరుగుతుందన్నమాట. మన దగ్గరలోనే మనం అందరూ చూసినటువంటి ఎంతో అంటే స్వయాన మహావిష్ణు అయినటువంటి పరశురాముడు మన ప్రాంతంలో ఇక్కడ గుడిని కట్టడం, అందులో మనం దగ్గరలో ఉన్నటువంటి మనం వచ్చి ఈ ఆలయాన్ని సందర్శనం భగవంతుడు ఆశీస్సులు పొందడం అనేది చాలా గొప్ప విషయం. ఓం నమః శివాయ. తిరుపతి జిల్లా వాకాడ్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో దుగ్గరాజుపట్నం నౌకా నిర్మాణ కేంద్రం సంబంధించి భూసేకరణ అభ్యంతరాలపై సులూరుపేట ఆర్డీఓ దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రౌతు రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ మారిటైమ్ బోర్డు అభ్యర్థన మేరకు 3000 ఎకరాల భూసేకరణకు సంబంధించి జారీ చేసిన నోటిఫికేషన్ పై 60 రోజుల స్టాట్యూటరీ కాలంలో పామంజి గ్రామంలోని పాతిలేడి పాలెంకు సంబంధించి 43 మంది అభ్యంతరాలు అందాయని తెలిపారు. 1983 CGFS భూములపై ఎక్కువ అభ్యంతరాలు ఉన్నాయని, 2018లో సొసైటీలు రద్దు చేయబడిన వారసులు సాగు చేస్తున్నందుకు వారికి ఈక్విటబుల్ కంపెన్సేషన్ అందించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఒరిజినల్ పట్టాదారుల వారసులు తహసీల్దార్ కార్యాలయం నుంచి కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రాలు సమర్పించి సమ్మతి తీసుకోవాలని సూచించారు. బౌండరీలో చిన్న ఒమిషన్లను జిల్లా కలెక్టర్ ద్వారా సరిదిద్దుతామని ఆయన వివరించారు.
ఈరోజు పామంజి గ్రామస్తులతో ముఖాముఖి చర్చించి అభ్యంతరాలను పరిశీలించామని రేపు వాలవేడు వాగర్ల గ్రామాలకు సమావేశం నిర్వహించి అర్హులైన వారికి న్యాయమైన నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ ప్రకటించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ సదయ్య ఇక్బాల్, డిప్యూటీ తహసీల్దార్ మహమ్మద్ రఫీ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అఖిల్ యాదవ్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఇది ఈక్వల్లీ బిట్వీన్ ద సిబ్లింగ్స్ ఆఫ్ ద అప్లికెంట్ అంటారు. ఈ మామిడి పూడి రాగాయకు ఎంతమంది పిల్లలు? సార్ అది మా నాయకుడు సార్, మాకు ఇద్దరు అన్నలు ఉన్నాం సార్. రాగే మీకేమవుతాడు? రాగే మీరే పట్టా నీకే ఇచ్చారా? నాకు ఎవరు మా నాయకుడిగా ఏం పేరు? మాకు లేదా సార్ వీరాసం. పదకొండు సార్. 122 వచ్చి 6 కమ్యూనిటీ జాయింట్ ఫార్మింగ్ సొసైటీ భూములకు సంబంధించి ఎక్కువ మంది ఒరిజినల్ పట్టదారులు చనిపోయారు. అందరూ వాళ్ళ వారసులు క్లెయిమ్ చేసుకుంటున్నారు. వాళ్ళ వారసులు వాళ్ళు ఈ కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రము తహసీల్దార్ ఆఫీస్ నుంచి వాళ్ళు తీసుకున్నటువంటి దీని ప్రకారము ఒరిజినల్ పట్టదారుకు ఎంతమంది వారసులు ఉంటే ఆ వారసుల సమ్మతిని తీసుకొని కాంపన్సేషన్ అప్పుడు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనము అబ్జెక్షన్స్ను ఎంక్వైరీ చేసి వాళ్ళ అబ్జెక్షన్ కన్సిడరబుల్లా, అబ్జెక్షన్ రిజెక్షన్, అబ్జెక్షన్ ఏ రకంగా కన్సిడరబుల్, ఏ రకంగా రిజెక్షన్. కొన్నింటికి ఇప్పుడు 5 ఎకరాలు ఉంది, బోర్డర్ లైన్లో 4 ఎకరాలు తీసుకున్నాము, 1 acre వచ్చింది సపరేట్గా ఉంది. అది రిక్విషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు అది అక్విషన్లో ఇవ్వలేదు అనమాట, బౌండరీ లైన్. అట్లాంటి చిన్న చిన్న ఇష్యూస్ను ఇప్పుడు మళ్ళీ మనం రిక్విషన్ డిపార్ట్మెంట్ దృష్టికి జిల్లా కలెక్టర్ ద్వారా తీసుకెళ్ళి అట్లా మైన్యూట్ ఎక్స్టెంట్స్ ఏవైతే ఒమిషన్ అయి ఉన్నాయో వాటిని కూడా మనము వాళ్ళ విజ్ఞప్తి మేరకు పరిగణలోకి తీసుకొని వాటిని కూడా డిక్లరేషన్లో యాడ్ చేస్తూ వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇచ్చేటటువంటి దానికి చర్యలు తీసుకుంటాం. సో ఈ విధంగా మనం వాళ్ళకు నోటీస్ ఇవ్వటం కాకుండా ముఖాముఖి వాళ్ళ అబ్జెక్షన్ ఏంటి, అబ్జెక్షన్కి బేస్ ఏంటి, అది కన్సిడరబుల్లా నాన్ కన్సిడరబుల్లా అనేటటువంటి ఇష్యూది వాళ్ళ ముందే విచారించి ఇవి కన్సిడర్ చేస్తున్నాము, ఇది కన్సిడర్ చేయడం లేదు, ఇది కన్సిడర్ చేయాలంటే ఈ రకమైనటువంటి డాక్యుమెంట్లు మీరు సమర్పించాల్సి ఉంటుంది అనేటటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు తెలియజేయడం జరిగింది. దీనివల్ల డిక్లరేషన్ ఇచ్చి తర్వాత అవార్డు ఎంక్వైరీ చేసి కాంపన్సేషన్ నష్టపరిహారాన్ని వాళ్ళకి ఇచ్చే ముందు ఏ రకమైనటువంటి అపోహలకు తావలేకుండా ఎవరైతే నిజమైనటువంటి ల్యాండ్ హోల్డర్స్ ఉంటారో దుగ్గరాజపట్నంలో మ్యారిటైమ్ బోర్డు వాళ్ళ అభ్యర్థన మేరకు 2000 acres మనం ఆల్రెడీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ పిఎన్ నోటిఫికేషన్లో భాగంగా 60 days అనేది స్టాట్యూటరీ పీరియడ్. అంటే పబ్లికేషన్ చేసేటటువంటి దానిపైన ఎవరికైనా ఏ రకమైనటువంటి అభ్యంతరాలు ఉంటే ఆ అభ్యంతరాలను ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్కు తెలియజేసుకుంటారు. ఈ అభ్యంతరాల మీద వాళ్ళకందరికీ నోటీసులు ఇచ్చి ఈరోజు పామంజి గ్రామానికి సంబంధించి పాతేటిపాలానికి సంబంధించినటువంటి దాదాపు 43 మంది అబ్జెక్షన్స్ను రేజ్ చేశారు. అంటే ఆ భూమి ఈ విధంగా మాకు సంక్రమించింది, మాకే కాంపన్సేషన్ ఇవ్వాలి, ఈ భూమిని మేము అంతా అమ్మలేదు, కొద్ది పార్ట్ మాత్రమే ఇచ్చాము, మిగిలినటువంటి బ్యాలెన్స్ భూమికి మాకే నష్టపరిహారం ఇవ్వాలి, ఈ విధంగా వేరే వాళ్ళ పేరు మీద నోటిఫికేషన్ ఇచ్చారు, అది మాకు సంబంధించినటువంటి భూమి అని ఈ రకమైనటువంటి ఇవి వీటిల్లో ఎక్కువగా 1983లో CJFS భూములకి ఇచ్చిండేటటువంటి వాటికి సంబంధించినటువంటి అర్జీలే ఎక్కువ ఉన్నాయి, ఇవి పామంజి గ్రామానికి సంబంధించి. దాంట్లో కూడా మన దగ్గర అవి 2018లో కమ్యూనిటీ జాయింట్ ఫార్మింగ్ సొసైటీస్ రద్దు చేసినప్పటికీ కూడా వాళ్ళు కంటిన్యూస్గా 1983 నుంచి ఇప్పటి వరకు కూడా భూమి మీద వచ్చింది, వాళ్ళే సాగు చేసుకుంటూ వాళ్ళ పేర్లు ఆల్రెడీ రికార్డులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళకు కూడా ఈక్విటబుల్ కాంపన్సేషన్ పట్టా ల్యాండ్స్కు అసైన్ ల్యాండ్స్కి ఏ విధంగా ఇస్తామో అట్లనే CJFS ల్యాండ్స్ కూడా నష్టపరిహారాన్ని మనం వాళ్ళకు అందించడం జరుగుతుంది. మ్యారేజ్ అప్పించున్నాము, ఆ బాబుకి ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదని రాసిస్తే ఆ బాబుకి ఇస్తారు, అప్పుడు నోటీస్ ఇస్తారు, అవార్డు డిక్లరేషన్ అయినాక
అప్పుడు మిగతా వాళ్ళు చెప్పించేసి నెక్స్ట్ ఉన్నట్టు 93లో 20 ఆమెకు సంబంధించి మీ దగ్గర ఉంటారు కదా ప్రోగ్రామ్కి సంబంధించి ఆ పేపర్ కూడా తీసుకొచ్చి అందులో మీ దానా సుబ్బమ్మ మీరా ఇది ఏమన్నా ఆవిడ వచ్చేసి ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మూటా వర్కర్స్ వారికి ఇంటి స్థలాల పట్టాలను అందించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. కోటా మండలం చంద్రశేఖరాపురం వద్ద ఇటీవల రోడ్డు ప్రమాదం. మృతి చెందిన 2 యువకుల కుటుంబాలకు వ్యక్తిగతంగా ఒక కుటుంబానికి 50,000 అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. వ్యవసాయ మోటార్లు దొంగతనం చేసిన దొంగలను కాపాడేందుకు రాజకీయ నాయకులు ప్రయత్నించడం సిగ్గుచేటని పేర్కొన్న మనుబోలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పొన్నూరు రామకృష్ణయ్య. శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం మహాశైవాక్షయ యోగం సందర్భంగా మహాశివునికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.